మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని మహాకృపలో మనము దేవుని యొక్క వాక్యములో ఉంచి ఉపమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ ధ్యానాలు ఉన్నాం? మనం ఉపమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో యేసు ప్రభువారు చాలా ఉపమానాలు చెప్పాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన చెప్పినటువంటి ఉపమానాలలో మనము గత పాఠంలో ఏ ఉపమానం గురించి ఒకటో ఉపమానం ఏది? ఉపమానాల గురించి మనం ఉన్నప్పుడు బండ మీద ఇసుక మీద కట్టబడినటువంటి ఉపమానాన్ని గురించి మనం విన్నాం. ఈరోజు మరొక ఉపమానంలో ఆ తర్వాత రెండవది మనం ఏం ధ్యానం చేసామంటే 4 స్థలాలు అంటే 4 నేలల గురించినటువంటి ప్రస్తావన గత వారంలో మనం విన్నాం. అందులో 4 శీర్షికలుగా మనం ప్రారంభించాం. మొదటి భాగంలో ఏ నేల గురించి? త్రోవ ప్రక్కన పడినటువంటి నేలను గురించి మనం విన్నాం. రెండవ నేల ఏదంటే రాతి నేలను చూస్తూ ఉన్నాం. మూడవ నేల ముళ్ళ పొద నేల. 4వ నేల అది మంచి స్థలం, మంచి నేలని మనం విన్నాం. దేవుని వాక్యం చదువుకుందాం రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5-6. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించున్నప్పుడు అవి మాడి వేరులేనన్న ఎండిపోయాను. మరొక వాక్యం ఇందులోనే 13వ అధ్యాయంలోనే మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అందులో రాబడిన వాక్యం 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమయను హింసయను కలుగగా అభ్యంతరము పడును. ప్రభు తన మాటలు మన వినికిడులో దీవించునుగాక. వాక్య సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, మా రక్షకుడా మీకు స్తోత్రాలు. మరి 4 నేలల గురించిన ప్రస్తావన మా దృష్టికి మీరు తీసుకుని వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్యముతో మాతో మాట్లాడండి, మమ్మల్ని పలకరించండి. మీ మెల్లని స్వరం, మీ మాధుర్యమైన స్వరం చేత ప్రభువా మేము వినగలిగినటువంటి ధన్యతా భాగ్యం మీరు కలిగించి సహాయం చేయమని వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వచ్చిన భాగాల కొరకు మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం మనం చూడగా ఏ నేల గురించి మనం చదువుకున్నాం? ఇది రాతి నేల గురించి చూస్తున్నాం. ఈ రాతి నేల ఎవరికి సాదృశ్యం అంటే ఏమండి? అసలు నేలలు ఎవరంటే మనమేం చెప్పుకున్నాం. మన హృదయాంతరంగం అనే నేలలు చూస్తున్నాం. మన మీద విత్తనాలు చల్లబడినట్టుగా చూస్తున్నాం. విత్తనం దేనికి గుర్తు అని చెప్పాను? వాక్యమునకు గుర్తు అని చెప్పాను. అంటే దేవుని వాక్యం విత్తువాడెవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడని చూసాం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన స్థలాల్లో 4 స్థలాలు విత్తగా సువార్త చేయగా గత పాటలు మనం విన్నాం. విత్తబడిన వాక్యం కొందరిలో ఫలించింది, కొందరిలో ఎండిపోయింది, కొందరిలో కనిపించుకు పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి, కొన్ని ఫలించాయి అన్న సంగతిని మనము ఈ యొక్క వాక్యముల యొక్క శీర్షికలో గమనించవచ్చు. చదువుకుందాం రండి. ఇందులో మనం చదువుకున్న వాక్యం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ అంటే మన్ను లోతుగా అంటే ఎంత ఉన్నట్టు? ఇప్పుడు కొంత ఉందని అర్థం. అది ఉన్నందున సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. సూర్యుడు ఉదయించగానే అనే మాట మనం చూస్తున్నాం. మన్ను లోతుగా లేనందువలన ఏమైంది? ఆ విత్తనాలు ఎండిపోయే పరిస్థితి వెళ్ళిపోయింది. ఈ శీర్షికలో మనం చదివినప్పుడు వేరు లేనందున ఎండిపోయాను అని రాయబడింది. ఇదే కథ వృత్తాంతాన్ని గత శీర్షికలో మీకు అవుట్లైన్స్ ఇచ్చాను. ఈ కథ ఎక్కడెక్కడ రాయబడింది? మత్తయి సువార్తలో రాయబడింది, 2వది మార్కు సువార్తలో రాయబడింది, 3వది లూకా సువార్తలో రాయబడింది. ఇక్కడ వేరు లేనందున ఎండిపోయిన కూడా రాయబడుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఏమి లేనందున? వేరు లేకపోతే కష్టం. అంటే వేరు లేకపోతే చెట్టు బ్రతికే అవకాశమే లేదు. కాబట్టి చెట్టు బ్రతకాలంటే వేరు ఉండాలి.
వేరు లేకపోతే చెట్టు వృద్ధిలోనికి రాదు, ఆశీర్వాదంలోనికి రాదు, దీవెనలోనికి రాదు, మేలులోనికి రాదు, శ్రేయస్కరమైన జీవితంలోనికి రాదు అన్న సంగతిని మనము గమనించాలి. వేరు లేనందున ఆ మాట మనం చూస్తున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన లూకాసు వార్త 6:8 మరొక మాట చూద్దాం. లూకాసు వార్త 8:6లో చదవబడిన వాక్యం చూద్దాం. లూకా 8:6 ఏం రాబడుతుంది అక్కడ మనం చదవండి. లూకా 8:6 లూకా 8:6లో రాబడిన వాక్యం చదవాలి. 8:6 ఏం రాబడింటే, మరికొన్ని రాతి నేలన మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. ఏమీ లేనందున ఎండిపోయాను, చెమ్మలేనందున ఎండిపోయిన సంగతిని మనం చూస్తున్నాం. చెమ్మలేనందున ఎండిపోయాను. ఒకటేమో ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గమనించగా పై వచనంలో వేరు లేనందున అనే మాట చదివాం. ఇప్పుడు ఏం రాయబడుతుంది? చెమ్మలేనందున ఎండిపోయాను. చెమ్మలేనందున ఎండిపోయిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎందుకు మరలా పదే పదే చెప్పానంటే, మీకు స్టోరీ అర్థమైతే ఇందులో సారాంశం అర్థం కావాలి. వీళ్ళు ఎలాంటి వారంటే ఉంటున్నారు, వాక్యం వింటే సంతోషిస్తూ ఉన్నారు, హ్యాపీగానే ఉంది, అంగీకరిస్తూ ఉన్నారు, ఉంది కానీ అది లాభం లేనట్టుగా చూస్తున్నాం. గింజ పడింది, చెట్టు వచ్చింది, కొంతకాలం ఉన్నది. ఏదా మొదటి నెలలో ఉన్నది, కొంతకాలం లేదు, అప్పటికే అయిపోయింది ఆ కథ. సరే ఫ్యానీ, కొంతకాలం అయితే మాత్రం ఇది ఉంది. అంటే కొంతకాలం ఉన్నప్పుడు మనం గమనిస్తే, మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తే కొంతకాలం ఉన్నట్టుగా చూస్తున్నాం. కొంతకాలము ఉన్నారు అంటే అర్థం ఏమంటే, మరి మిగిలిన రోజు ఏమైనట్టు వాళ్ళ జీవితాల్లో కొంత ఆటంకం కలిగినట్టుగా చూడాలి, అభ్యంతరాలు కలిగినట్టుగా చూడాలి. వేరు లేనందున చెమ్మలేనందున కొంతకాలం దాని పరిస్థితి మనం. అందుకే కొంతకాలం ఉన్నది, ఎక్కువ రోజులు కాదు కానీ పూర్తిగా లేదు. చెట్టు నిలవకుండా పోయింది, చెట్టు ఉండకుండా పోయింది. ఇది ఎవరంటే నీవు నేనే. మనం కూడా కొంతవరకే ఉంటాం, కొంతవరకు మన జీవితాలు. కొంతవరకు తర్వాత ఏమవుతామంటే అభ్యంతరాలు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు ఏమవుతుంది తెలుసా? చాలా పరిస్థితులు మారిపోతుంది. చెమ్మ లేకపోతే నీరు, దేనికి? చెట్టుకు నీరు ఎంత అవసరం. చెట్టుకు నీరు లేకపోతే చాలా కష్టం. అంత మాత్రమే కాదు, సూర్యకిరణాలు లేకపోయినా కూడా చెట్టుకి కష్టం. నీరు ఎక్కువగా కావాలి, పుష్కలంగా ఉంటేనే చెట్టు బ్రతుకుతుంది, లేదంటే అది బ్రతికే అవకాశమే లేదు. చెట్టు బ్రతకాలంటే నీరు ముఖ్యం. ఆ నీరు ఎవరు? దేవుని వాక్యమే, మన ప్రభు అయినటువంటి దేవుడు. ఆయన మనలో లేకపోతే, ఆయన లేకపోతే మనం ఎక్కువ రోజులు కొంతకాలము వరకే ఉండి మన సంగతి ఏమైపోతుంటే ఎండిపోయే జీవితం పోతుంది. అంటే మనిషి ఉంటాము కానీ చివరి జీవితం లోలోపల ఏమైపోతుంటే మొత్తానికి ఎండిపోయింది. అర్థం ఏమంటే అది కొంతవరకు దాని లోలోపల చచ్చిపోయింది. అది అంతే కదా, లోలోపల చచ్చిపోయినప్పుడే అది ఏమవుతుంది? చెట్ట ఎండిపోతుంది. నిజమా కదా? లోపల వేరు కొంతకాలం బాగుంది, నీరు లేనందున, చెమ్మ లేనందున, మరి సరైనటువంటి నేల లేనందున అది లోలోపల చెట్టు ఏమైందంటే ఎండిపోయింది. ఇక్కడ అర్థం చేసుకుంటే, నువ్వు ఆయనతో ఉండకపోతే నీ జీవితం కూడా అంతే. నువ్వు కూడా ఏమవుతావు? ఎండిపోతావు. అంటే నీ జీవితం ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోల్పోతావు, సావాసానికి కోల్పోతావు. ఒక కార్యక్రమం అంటే సిద్ధపడలేమడి. నడిపించేవారు సిద్ధంగా ఉండేప్పుడు వినేవాళ్ళు ఎట్టుండాలి? ఏమైనా నేరుగా వచ్చి కూర్చున్నావా, విన్నాము, పోయినావా? దానికి మీరు అంత బిజీ అయితే వాళ్ళు మీలాగా పనిచేసి వచ్చి అన్నీ చూసుకొని సిద్ధపడి మళ్ళీ అన్నీ రెడీ చేసి మీతో కాసుకొని ఉన్నారంటే అప్పుడు ఎవరు అశ్రద్ధగా ఉన్నట్టు, ఎవరు శ్రద్ధ కలిగినట్టు? ఆ బాధ్యత కలిగిన వాళ్ళు చేసుకుంటారు, మనకేమలే. అంతేనా? నువ్వు ఉంటే దీవించబడతావు. చెమ్మ నీలా ఉండాలి, మట్టి నీలా ఉండాలి. అది ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. సిద్ధపడి ప్రభువుతో గడపడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవునితో నువ్వు ఎంతవరకు ఉంటావంటే నీకు ఎన్ని అభ్యంతరాలు కలిగినా తట్టుకోగలవు, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలవు. నీలో సరైన బలం లేనప్పుడు, అంటే నీరు లేనప్పుడు, మన్ను లేనప్పుడు, వేరు లేనప్పుడు, మరొక చోట వేరు లేనందునని రాయబడింది బైబిల్లో. వేరు లేదు, చెమ్మ లేదు, అందుకే అది ఎండిపోతా ఉంది.
వాక్యం లేకపోతే నువ్వేమవుతావు? ఎండిపోతావు. నీరు లేకపోతే ఎండిపోతావు. అంటే సహవాసం లేకపోతే, అనుదినము ఆయనతో సహవాసం చేయనాడు బాగుంటాడండి. బైబిల్ గ్రంథం రాయబడి అతడు నీటి కాలువను ఎవరన్నా నాటబడిన వాడే. నీటి కాలువను అంటే అర్థం అంటే ఆ చెట్టు ఎట్టుంటుందంటే బాగా పచ్చగా కనిపిస్తుంది. వాక్యం ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన, వారు పచ్చగా ఉంటారు, వారు దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. వినవారంటే మేము కూడా వింటున్నామంటే వినొచ్చు. ఏమండి, టీవీలో చూసేదానికి నేరుగా చూసేదానికి తేడా లేదా? ఎంత తేడా, ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. అన్ని టీవీలో అని చూసేరుకుంటే ఇంకేం ప్రపంచం అండి? తేడా పోవాల్సిన పర్లేదు కదా. ఆలోచన చేద్దాం. నేరుగా దేవునితో గడపడం, దేవునితో జీవించడం, దేవునితో ఉండడం అనేది మనకెంతైనా ఆశీర్వాదకరం. కాకపోతే ఎప్పుడైతే దేవునితో లేనప్పుడు, దేవునితో సావాసం చేయనప్పుడు నీకేమవుతుంది తెలుసండి? అభ్యంతరాలు ప్రారంభమవుతాయి. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఇక్కడ రాబడిన విషయాన్ని బట్టి మనం చదివితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాలలో మనం చదువుకున్నట్టు రాతి నేల కలిగినటువంటి ఈ సంగతిని మనం గమనించగా 21 వచ్చిన చదువునైనా 13:21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమయనును హింసయనును కలుగగా అభ్యంతరము పడెను. అంటే ఇక్కడ గమనించగలిగిన వాక్యమేమి? అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము, కొంతకాలం నిలుచు వాక్యము నిమిత్తము శ్రమయను హింసయను కలుగగా అభ్యంతరపడును. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు అభ్యంతరాలు కలిగిన పరిస్థితికి మారిపోతున్నాం. వాక్యము నీతో కఠినంగా మాట్లాడినప్పుడు నువ్వేమవుతున్నావు తెలిసిన? వాక్యము నిమిత్తము నువ్వేమైపోతున్నావు అంటే శ్రమలోనికి వెళ్ళిపోతున్నావు, అభ్యంతరకారం అయిపోతుంది. హింసహీనను కలుగగా వాక్యము నిమిత్తము, భక్తి కొరకు కొన్ని శ్రమలు వస్తే, భక్తి కొరకు కొన్ని నిందలు వస్తే, భక్తి కొరకు కొన్ని అభ్యంతరాలు వెళ్తే వాటి నువ్వేమైపోతున్నావు? పడిపోతున్నావు. ఈ వాక్యం ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని వాక్యం కొరకై అవమానాలు కలిగినా నువ్వు ఎట్టుండాలి? పడకుండా ఉండాలి అని అర్థం. అభ్యంతర పడకుండా ఉండాలి. నువ్వు లోకం అభ్యంతరంగా నీకు మరి సమస్య నీకు అభ్యంతరకరంగా ఉందని అని అనుకున్నప్పుడు ఏమండి, నువ్వు చేరవలసిన గమ్యస్థానం చేరలేవు. నువ్వు అనుకున్నటువంటి గోలు రీచ్ చేయలేవు. ఈ చదువు కష్టం, ఈ ఉద్యోగం కష్టం, ఈ మొగుడు కష్టం, ఈ భార్య కష్టం, ఈ సంసారమే కష్టం అంటే ఇంకేమి చేయలేము, ఏమి చేయలేము అంతే. ఆ లోకం అంటే సముద్రాన్ని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేమంటారు. ఏదలేమో తెలిసినా కూడా ఎంత దాంట్లో ఎత్తున్నావు, అవునా కదా? ఏదలేమో తెలిసినా ఏమండి సంసారం ఇంకొక అంటాడు ఒక చదరంగం. అది ఎలాగంటే అదృష్టం అంటారు కొంతమంది. వాళ్ళకి భలే పెళ్ళ ఉంది కదా, ఆయనకి భలే పొంగుడు దొరికి, ఇవన్నీ కాదు, అవి దొరికే అదృష్టాలు కాదు, జాక్పాట్లు కాదు. అది సరిగ్గా ప్రవర్తించకపోతే సమస్యలు పాలైపోతావు. మన బ్రతికే విధానం బట్టి నువ్వు సరిగ్గా ప్రభుత్వం ఉండకపోతే శ్రమల కొలిమిలో పుట్టమేయబడతావు. ఒకవేళ శ్రమల కొలిమిలో పుట్టమేయబడిన అభ్యంతరాలు కలిగిన ఆ అభ్యంతరాలు నువ్వేమైపోతావు? లోకానికి బానిసైపోతావు. నువ్వు లోకాన్ని నిన్ను అభ్యంతరపరచుకోకుండా, లోకాన్ని అభ్యంతరపరచకుండా ఉన్నావు అనుకో, సమస్య నీకే వస్తుంది. ఉదాహరణకి ఇలా ఆలోచిద్దాం. జ్ఞానైన సొలొమోను తన గ్రంథంలో రాస్తాడు, ప్రసంగి గ్రంథంలో, నా కన్నులు ఆశించినది ఏది నిబ్బరింపకుండా, అభ్యంతరపరచకుండా వాటన్నిటిని నేను అనుభవించానన్నాడు ఆయన. అన్నీ అనుభవించాడంట ఆయన. ఏమి అనుభవించాలో, ఏది చూడాలో, ఏడ తిరగాలో, ఏది తినాలో. ఎంతమంది భార్యలు ఆయనకా? ఎంతమంది నాయన? 1000 మంది భార్యలు ఆయనకి. ఎవరికా? 2.5 సంవత్సరం పోతుంది ఒక భార్య దగ్గర ఇంటికి పోయేసి రావాలంటే. లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలా? 2.5 సంవత్సరం లెక్కేయాలి. మొదటి భార్య దగ్గరకు పోవంటే, రెండో భార్య దగ్గరకు పోవంటే 2.5 అట్లా లెక్కేసుకుంటే అయినా దేవుడు ఎందుకు రాయించాడంటే అటటోళ్ళు జీవితాలు శ్రమల పాలైపోయినారు, ఉన్న విలువను గౌరవాన్ని పోగొట్టుకున్నారు. అభ్యంతరపడ్డంటే లోకాన్ని ఆశించాడో దేహాన్ని అభ్యంతరపరచుకోలేదు. ఎవరైతే దేహాన్ని అభ్యంతరపరుచుకుంటారో వారు దేవునిలో బ్రతుకుతారు. ఎవరైతే లోకాన్ని అభ్యంతరపరచరో వాళ్ళు దేవునిలో బ్రతకలేరు. ఈ పదం బాగా అర్థం చేసుకోవాలి. అది దీని కాన్సెప్ట్. నువ్వు లోకంలో బాగా సుఖాన్ని అనుభవిస్తే నీ వేరు ఆత్మీయ జీవితంలో ఏమవుతుంది? అది ఎండిపోతుంది.
ఇలా చాలామందికి నేత్రానందాలు ఏమంటే జనాకర్షణ, బలాకర్షణ, ధనాకర్షణకు లోబడిపోయి లోకంలో చాలామంది జీవితాలు నష్టపోతున్నారు. అందుకే సుఖభోగాలు కోరుకుంటే చివరికి దేవుడు ఎండిపోతావు. దేవుళ్ళు ఎండిపోయి మన కలిసి మన జీవితంలో మేలును, దీవెనను, ఆశీర్వాదాన్ని ఏమవుతాం? కోల్పోతాం. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఆశించినది ఏది కూడా నేను అభ్యంతరపరచలేదు అంటాడు ప్రసంగి 2:10. అంటే అభ్యంతరపరచలేదు కాబట్టి దేవుడు అభ్యంతరం చేశాడు అతనికి. దేవుడే కొన్ని శ్రమలు పంపిస్తాడు, కొన్ని ఇబ్బందులు పంపిస్తాడు. లేక కుమారుడిచ్చాడు అబ్రహాముకి, ఇస్సాకుని. కానీ దేవుడు మరలేమన్నాడు? నాకు ఇచ్చానడు. ఎంత బాధ ఏంటది, ఎంత వేదన ఏంటది అని మనం అనుకుంటాం. కానీ అది ఎలా కూడా తెలుసునా? దేవునిలో అతని గురించి రాయబడిన మాట తెలుసురా, నీ కుమారుడి కంటే నేను ఎక్కువగా ప్రేమించావు అబ్రహాము. నువ్వు ఇంతగా ప్రేమించావని ఇందును బట్టి నాకు తోచుచూ ఉన్నది అన్నాడు. అంటే దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఈరోజు మనం అభ్యంతరపరచబడడానికి సుఖభోగాలు కారణాలు అయిపోయినాయి. వాక్యం అనేతో సావాసనంతో అభ్యంతరాలు. వానొస్తే ఏమవుతున్నాం మనం? అవునా? కొంత లేట్ అయితే మనం ఏమవుతున్నాం? ఇంకేం పోయినావులే అభ్యంతరం. నీ భక్తికి ఎవరో అభ్యంతరం కాదు, నీకు నీవే అనుకుంటున్నావు. నీకు నీవే. కొంతమంది జీవితాలు ఓ తల్లి అంటుంది, నా కొడుకు చేసిన తప్పులకి భరించలేక ప్రార్థన చేసినప్పుడు పోతాను, ముగింపు ప్రార్థనకంతా లేచి వచ్చేస్తున్నాను అంటే ఎవరినే కలవలేకపోతాను అంటాడు ఒక భక్తుడు. నా తల్లికి అంత బాధ పెట్టానంటాడు ఒక ఆయన. అంటే తన జీవితం లోకానికి ఎలా కనిపించిందంట? అభ్యంతరంగా అనిపించింది కాబట్టి ముఖం చూపించలేకపోతున్నాను చూస్తున్నాం. ఈరోజు మనకు మనం అభ్యంతరాలు తెచ్చుకుంటున్నాం. ఇష్టం ఉంటే పోతాం, కష్టం ఉంటే మానేస్తాం. వీలుంటే పోతాం, లేదంటే మనం పోము. వీలు ఉందంటే అనుకుంటే నువ్వు ఏదైనా ఏమంటే మనసు ఉంటే ఈరోజు పోవాలి, ఈరోజు చేయాలనుకుంటే ఎంత కష్టమైనా. ఆ యవనస్తుడికి చెప్పాను ఈరోజు, కరెక్ట్గా పడిపోయినాడు గంటకంతా. ఒరే ఇంకేం చేయను, ఒకరు వచ్చాయి అంటే నేరుగా వచ్చేస్తాడు. అర్థం చేసుకోవాలి. ఒక మాట అది ఎలా కనిపిస్తుందంటే ప్రయోజనకరమైన విషయాలుగా ఆలోచన చేస్తుంది. ఈరోజు దేవుని మాటను, ఆ వాక్యానికి మనం సరిగ్గా లోబడకుండానే మన జీవితాల అభ్యంతరం ఒకటి పోయిందంటే మరొకటి దేవుడు అది ఇస్తాడు. దాని కొరకే ప్రభు దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. నువ్వు దేవుడు ఎదురు చూడకుండా లోకంలో అన్వేషణ చేసి తిరిగి జీవితం పోగొట్టుకోకూడదు. ఈరోజు మనకు మనం అభ్యంతర కారణమైపోతున్నాం. ఇంకా రాయబడుతుంది, సాతాను ద్వారా అభ్యంతరాలు కారణమైపోతున్నాం. వాడికి అవకాశం ఇచ్చాం. ఇంకా దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథంలో రాయబడుతుంది, వాడికి అవకాశం ఇచ్చి నీవు అభ్యంతర కారణమైపోయినావు. 14వ అధ్యాయం రాయబడుతుంది. వాడికి అవకాశం ఇచ్చావు కాబట్టి అంతరంగంలో వాడు దాచుకున్నాడు కాబట్టి దేవునికి అభ్యంతరంగా మారిపోతున్నాం మనం. ఒకప్పుడైతే సాతానుకి దగ్గరగా ఉన్నాం, తర్వాత దేవునికి దూరమయ్యాం. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నామో సాతానికి దూరమయ్యాం, దేవునికి దగ్గరయ్యాం. కొన్ని రోజుల తర్వాత ఏమైంది? బైబిల్ వాక్యం మొదటివారు కడపట్టివారు, కాటుపట్టేవారు మొదటి వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైపోయారు? అవుతున్నా అంటే అర్థం చేసుకోవాలి. ఒకరు ఎదుగుతున్నప్పుడు, ఒకరు ఆశీర్వదించబడుతుంటే, ఒకరు మేలు పొందుతుంటే, సంఘంలో ఒకరు దీవెనకరంగా ఉంటే, ఒకరు బాగా కట్టుకుంటే, ఒకరు బాగా కొనుక్కుంటే, ఒకరు బాగా పెట్టుకుంటే మనం ఏం చెప్పాలి? దేవా మా సంఘంలో ఉన్న వారిని ఆశీర్వదించావు తండ్రి, అన్ని వసతులు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం వల్ల చెప్పగలమా? ఏం ప్రభువా నేను వాళ్ళతో పాటు మందిరానికి వస్తున్నానా? మరి నాకు లేదంటే ఎవరి స్థాయి బట్టి, ఎవరి స్థితిని బట్టి, ఎవరి అనుకూలత బట్టి దేవుడు వారికి ఇస్తాడు. అయితే అందరూ బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి. కానీ సాతాను మనం అభ్యంతరకారం చేస్తున్నాడు. మత్తయి సువార్త 16:23లో అంటాడు, పేతురు నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. దేవుడు చెప్పాడు పేతురుతో. అంటే పేతురు విశ్వాసగానే ఉన్నాడు, కానీ అతని అంతరంగంలో దురాత్మ పట్టింది. సాతానుతో పట్టినప్పుడు ఏమంటే అభ్యంతరం అయిపోయాడు. ఎవరికి? యేసుక్రీస్తుకి పేతురు ఏమైపోయింటే అభ్యంతర కారణమైపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్నది దురాత్మ. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతుంది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువు నాయన. 2వ తెస్సలోనిక పత్రిక 2:18.
మొదటి తెస్సలోనికీ పత్రిక చూడలేదండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 2:18. పౌలను నేను పలుమార్లు రావాలనుకున్నాను. అది సాతాను మమ్మల్ని ఏం చేస్తానంట? అమ్మా నువ్వు మందిరానికి రాకుండా పోవడానికి ఏంది కారణం తెలిసిన? సాతాను లోకాశలో లోకభోగాలు ఇచ్చి దేవునికే రాకుండా పోదు. కొంతమంది ఆదివారం కూడా రారు చర్చికి, నియమ కూడికలకు రారు, చర్చికి రారు, సహవాసానికి రారు, ప్రార్థనకు రారు, విజ్ఞాపన కూడికి రారు, బైబిల్ స్టడీకి రారు, కుటుంబ ప్రార్థనలు రారు, పిలిస్తే కూడా తెలిసినా కూడా రారు. ఏమండి రారు వాళ్ళు. నష్టం ఎవరికి? వాళ్ళకే నష్టం. వచ్చిన వాళ్ళకి దీవెన, రాని వాళ్ళకే నష్టం. ఏమ్మా అర్థమైందా? అటని వారి శాపాలు వారు శపించడం మేము చెప్పడం లేదు. ఒక సేవకుడిగా మేము శపించకూడదు, ఒక బోధకుడు వారిని దూషించకూడదు. వారిని విమర్శించడం అంటే వారు నాశనమైపోవాలి, వాళ్ళు పడిపోవాలి అని బోధించడం లేదు. వాక్యం ఇలా చెబుతుందని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం అంతే. వాక్యంలో వారిని హెచ్చరిస్తున్నాం. ఏమంటే బిడ్డని దండించే అధికారం కొడుకు తండ్రికి లేదంటే ఉంది. ఒక దైవ సేవకుడు మీకు సంఘంలో ఎలాంటి వాడంటే ఒక తండ్రి లాంటి వాడని బోధించాను నేను. తండ్రి దండిస్తాడు, కొడతాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, పెడతాడు, అన్నిటికి లోబడాలి తండ్రికి పిల్లలు. అలా కాదంటే కుదరదు. అడుగుతాడు, దండిస్తాడు. ఎందుకో తెలుసా? అధికారం. మా సేవకుడిని చెప్పుకున్నప్పుడు ఆ సేవకునికి ఏం గౌరవిస్తున్నాం? మా సేవకుడు తిడతాడంటే ఎందుకు తిడతాడు? ఎవరు ఊరికే తిట్టరు కదా, ఊరికి ఎవరు కొట్టరు కదా. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. సౌలు గురించి పౌలు చెప్తాడు, నేను మీ దగ్గరికి రావాలనుకున్నాను కానీ నాకు సాతాను పలుమార్లు అభ్యంతరం చేశాడు, అంటే రానివ్వకుండా చేస్తున్నాడు. అందుకే నీ జీవితంలో దేవుని వాక్యానికి ఏమవుతున్నావు? దూరం అయిపోతున్నావు. సాతాను వల్ల చెక్కబడి, దురాత్మ చేత బంధించబడి, శక్తుల ప్రభావం అనర్చబడి నిన్ను రానివ్వకుండా చేస్తారు. దయ్యాలకు లోపలికి వస్తాం మందిరాలకి. ఎందుకని? ఏమంటే భయం ఉంది కాబట్టి దేవుని మందిరికి రావంటే ఒప్పుకొని. ఎందుకు తెలుసా? నేను నీ మందిరాలకు వస్తే నేను నీ ఇంట్లో ఉన్నాను, నేను బయట వెళ్ళిపోవాలి. అందుకే దయ్యాలవి గుళ్ళోకి రమ్మంటే రావే. తెలుసు దైవశక్తి ఎంతో, దుష్టశక్తి ముందు దైవశక్తి గొప్పది. ఏ రోజుక దయ్యం అంటే నాతో దయ్యం సవాల్ చేసింది. దయ్యం నేను ఎట్టబోతానా, నేను ప్రేమించాడు, నీ ప్రేమ ఎంతదన్నా నేను. ఏందా ఆ దైవంతో నీ ప్రేమ ఎంత? దేవుని ప్రేమ కంటే నీ ప్రేమ. ఆహా నేను ప్రేమించాను, నేను ఇష్టపడ్డాను, నేను కోరుకున్నాను, నేను దేవుడు కూడా ఎదిరిస్తాననింది. ఎదిరిస్తానని చెప్పిన 3వ రోజుకి ఏమైపోయింది? అదే వెళ్ళిపూడ్చింది, అది ఉండకుండా. అమ్మ అర్థం చేసుకోండి, దేవుణ్ణి సాధించగలిగింది భూమి మీద ఎవరు లేదు. దురాత్మలు ఎవరు అనుకుంటున్నావు? దేవుడు చేసిన దేవదూతలకు దురాత్మ అయ్యారు. అంత అధికారం యాడ్ నుంచి వస్తుంది? అంత మాట, అంత గర్వంగా మాట్లాడే దయ్యాలకు అంత అధికారం వస్తుంది. అట్ట మాట్లాడే కాబట్టి 3వ రోజుకి పరారైపోయినాయి. అర్థం చేసుకోండి. దేవుని పిల్లలుగా మనం గత ఆదివారం విన్నాం. మన మాటలు ఎలా కూడా తెలిసిన ఏమ్మా చెప్పడమ్మా ఎట్టుండాలా? మన ఎన్ని మాట చెప్పారు బ్రదర్, ఏ మాట చెప్పమంటారు అని అడగండి. ఎన్ని మాట చెప్పారు, ఏ మాట చెప్పమంటావు? ఒకే మాట చెప్తున్నాను, నీ మాట అనేకులను ఆదరించాలి. నీ మాట ద్వారా అందరూ ఆకర్షించబడాలి, ఆవేదన చెందకూడదు, ఇంతే చాలు. నీ మాట ద్వారా అనేకలు అవ్వాలి. యేసు ప్రభు మాటకి జనాలు ఎట్టొచ్చారంట, తండోపతండాలకు వచ్చారు. నీ మాటకి అందరూ పారిపోతారు. నిన్ను చూస్తేనే భయమే, నటించే భయం. కొంతమంది వాళ్ళ దగ్గర నటిస్తారు భయపడినట్టుగా, కొంత వెనకపోతే నటించకపోయినా బాధపడతాడు అంటారు. ఈరోజు చాలామంది అట్ట భయపడేవారు ఉన్నారండి, నటించేవారు ఉన్నారు. మా ఇష్టపూర్వకంగా రావాలి. దేవుని దగ్గరకు ఒకరు పిలుస్తారు, రండి 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 రండి, పిలవాల్సిన అవసరం లేదు. నీ అంతకు నువ్వేం చేయాలి? సేవకుడికనా 8 గంటలకు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు రమ్మంటారో ఇంత వస్తున్నావు. ఈడేమైపోతుందా? ఎప్పుడు వస్తారని పిలవడం కాదు. సిద్ధపడుకొని టైం టేబుల్, ఏం చెప్పిన టైం టేబుల్? మీరు చెప్పిన టైం టేబుల్ కదా మేము ఫాలో అవుతాం. ఈరోజు సమస్య ఎక్కడ వచ్చిందంటే సేవకు టైం టేబుల్ పనికిరాదు. విశ్వాసులు ఏ టైం చెప్తారో ఆ టైం టేబుల్ మేము ఫాలో అవ్వాలి. మేము 7కు స్టార్ట్ చేయమని 7కు స్టార్ట్ చేయాలి, 8కు స్టార్ట్ చేయమని 8కు స్టార్ట్ చేయాలి, 8:30 8. మరి అన్ని టైంలు చెప్తూ ఉంటే మీరు ఎట్టుంటున్నారో? 7 గంటలకు చేసినా అదే, 6:30 చేసినా అదే, 8 చేసినా అదే, 8:30 చేసినా అదే. కానీ పోయే టైం మాత్రం నా టైం అయిపోతుందనా? నో టైం అయిపోతుందనా? ఎట్లా చూడండి, మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఆటంకపరుస్తాడు. మీరు సిద్ధపడాలి పెద్దలకడే. ఈరోజు రాత్రి దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, దేవుని కుడికి నేను వెళ్ళాలని నువ్వు ముందుగానే ఏం చేయాలా? సాయంకాలం మీరు అమ్మగారింటికి పోమని చెప్తే ఇంటి యజమాని అంటే తెల్లారి నుంచి స్కెచ్ ఏం చేస్తుంటావా? పనిలో కూడా సార్ భిన్న పోతాం సార్, మా ఊరికి పోవాలా, అమ్మగారింటికి పోతున్నానా,
సిద్ధపడుతున్నావా లేదండి? దేవుని ఇంటికి వెళ్ళడానికి అలా సిద్ధపడాలి నువ్వు. ఎవరింటికి వెళ్తున్నావా? నీ తండ్రి ఇంటికి వెళ్తున్నావు నువ్వు. నీ తండ్రి ఇంటికి వెళ్ళేప్పుడు ఎటు పోవాలి? నీ తల్లి తండ్రి ఇంటికి వెళ్ళినట్టుగా అంత ఆనందంగా వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళడానికి. పిల్లకాయలు హాస్టల్లో పెట్టిన చూడండి, ఒక్కడు కానీ హాస్టల్ నుంచి బయటపోతే మీతో డాడీ అందరూ ఉంటారు, డాడీ అందరూ వెళ్ళిపోయినా, డాడీ ఇంకా రాలే డాడీ నువ్వా? హాస్టల్ పిల్లలు చూడండి నవ్వుతున్నారు వెనకాల, అనుభవాలు కుందేమో. ఇంకా రాలేదు, టైం ఎంత? ఏమంటే ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడెప్పుడు పోదామా? ఎందుకని ఆడైతే టీవీలు ఉండవు, ఆడ సెల్లులు ఉండవు. ఈడైతే సెల్లు ఉంటుంది, టీవీ ఉంటుంది, అందరితో ఎంజాయ్ చేయొచ్చు, మంచి తిండి, నిద్ర బాగుపోవచ్చు, పని ఏమి చెప్పరు. ఎవరికి? హాస్టల్ పిల్లలకి. బిడ్డ పాపం అలసిపోయి వచ్చింది, 4 గంటలకే చదువుతుంది బిడ్డ. ఎంత ప్రేమో! పోనీలో బిడ్డ పడుకొని, ఆడబిడ్డ అయినా మగ పడుకోనైనా, అమ్మ పడుకోమా, ఏం కాదు పడుకో, నేను చేసుకుంటా పో. ఎల్లకాలం అంటే నువ్వే చేసుకోవాల్సిందే. అవకాశం ఎప్పుడు ఇస్తావు? దేవుని వాక్యంలో రేపడితే మనం అభ్యంతర కారణం అవడానికి కారణం సాతానుడి ద్వారా అభ్యంతరం అవుతున్నాం, సుఖభోగాల ద్వారా దేవుడికి అభ్యంతరం అయిపోతున్నాం. వాక్యము నీకు తగలగానే, వాక్యమును ప్రశ్నించగానే, వాక్యము నీకు తగలగానే వాక్యము ద్వారా చాలా అభ్యంతరాలు జరుగుతున్నాయి. అంత మాత్రం కాదు. కొరింథీ మొదటి పత్రిక చూడండి ఆయన 10వ అధ్యాయం 32వ వచనం. మొదటి కొరింథీ 10:32. మొదటి కొరింథీ 10:32 చదువు. అది సంఘానికి మనం ఏం చేయకూడదు. అది నువ్వు సంఘానికి వెళ్తూ నువ్వే అభ్యంతరం కారణం అవుతుందా? నీ ఇంటికి నువ్వే వేసి నువ్వు ఇంటికి నిప్పు పెట్టుకుంటే ఎట్టయ్యా? నీ ఇంటికి నువ్వే నిప్పు పెట్టుకుంటే సమస్య, నీ ఇంటిని నువ్వే కూలదొరుచుకుంటే కష్టం. కాబట్టి సంఘానికి నువ్వు ఎలాగ ఉండకూడదు? అభ్యంతర కారణంగా ఉండకూడదు. నీ గురించి చెప్పుకోకూడదు, నీ వల్ల సంఘం చీలిపోయింది, ఏమండి నీ వల్ల అందరూ ఆగిపోతున్నారు, ఇలా రాకూడదు. నీ వల్ల ప్రయోజనకరం కావాలి, నీ వల్ల మేలు కావాలి, నీ వల్ల దీవెన కావాలి, చేతనంత మట్టుకు నీ ద్వారా ఆకర్షించబడాలి. ఈ సంఘానికి నీ ద్వారా ఏం కావాలి? మేలు జరిగించబడాలి. అందుకని దేవుని వాక్కులు మనం చూస్తూ ఉన్నాం. అయితే సంఘాలకు అభ్యంతరకరంగా ఉండదు. పౌలు అంటాడు, నేను ఎవరికి అభ్యంతరకరంగా ఉండలేదు అన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. అక్కడే చదవండి పక్కనే. మొదటి కొరింథీ 8:13 చూడు. మొదటి కొరింథీ 8:13. భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల కలుగజేయకుండా ఉండడానికి నేను అన్నిటికీ ఏం చేస్తానంట? మాంసం తినలేదంట. తిండి విషయంలో తన సహోదరు తినకపోతే తాను కూడా తినడం. ఎంత తెగింపు అండి పౌలు గారికి. సేవకుడు గొప్పవాడు, సేవకుడు పెద్దవాడు ఉండి తన సహోదరుని కొరకే, వాస్తవంగా చెప్పాలంటే సహోదరుడు సేవకుడు సపోర్ట్ అవ్వాలి, కానీ సేవకుడే సహోదరుడు సపోర్ట్ అవుతాడు. అర్థమైందా? కాబట్టి అర్థమైపోయిందండి. సైన్యం అంటే విశ్వాసులు అలాగే ఉంటుంది. పెద్దలుగా సేవకులకు ఎవరాలి? మనమే మోడల్ అవ్వాలి, మనమే మాదిరి అయిపోవాలి, మనమే సరెండర్ అవ్వాలి, వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి, వాళ్ళు మనమే పలకరించాలి. వాళ్ళు వచ్చినా రాకపోయినా బాధ్యత ఎవరిది? నాయకత్వం ఇచ్చారు కదా, బోధకత్వం ఇచ్చారు కదా, సంఘ పరిచయం ఇచ్చారు కదా, తప్పదు మనమే పోవాలి. వాళ్ళు రారంటే వాళ్ళు రారు, మనమే తగ్గి వాళ్ళ దగ్గరకు పోవాలి. మమ్మల్ని పలకరించకుండా మనమే పలకరించాలి. వింటున్న వారు జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ ఛానల్లో చాలామంది జీవితాలు అట్ట కాదు, మమ్మల్ని పలకరించలేదంటే నువ్వు పలకరించిన తర్వాత నీ ప్రేమను బట్టి, నీ ఆప్యాయతను బట్టి వారు ఎలాంటి వారైనా వారి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించబడాలి. నాయకత్వం కలిగిన వారు మాత్రం విశ్వాసుల దగ్గరికి ఖచ్చితంగా వాళ్ళనే పలకరించాలి. మోడల్ ఎవరా? పౌలు గారే. తినకపోతే నేను కూడా మానేహాను అన్నాడు. మళ్ళీ రోజులు అయితే ఏం చేస్తావు రమే అన్నా? నువ్వైతే ఏం చేస్తావా? నువ్వు తినకపోతే పోయా, నా కాయకులు నేను తింటానా? అసలు నోరు కట్టుకున్నాడు. భక్తి విషయంలో కొన్ని సందర్భాలు, ఆహార విషయంలో నోరు కట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలు సేవలకు వెళ్తే పాడవ పగిలిపోతే చావు మరణ పరిస్థితుల్లో అభ్యంతరాలు తట్టుకోవాల్సి వస్తుంది. భక్తి కొరకై, దేవుని కొరకై కొన్ని శ్రమలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఎందుకు వస్తున్నాయో నేను చెప్పాను. అవి రాకుండా ఏం చేయాలో చూడాలి. ఎందుకు తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రభువే
రక్తం కార్చాడు. మనం అభ్యంతరంగా ఉన్నప్పుడు